హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ సంచలన తీర్పు ఇచ్చిన ఏపీ హైకోర్టు పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి కీలకమైన అంశం పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ కాలపరిమితి తగ్గింపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. కమ్యుటేషన్ రికవరీని 15 సంవత్సరాలు అనగా 180 నెలల నుంచి 11 సంవత్సరాలు అనగా 11 సంవత్సరాలు 3 నెలలు అనగా 130 నెలలు తగ్గించాలి అంటూ దాఖలైన పలు రిట్ పిటిషన్లను గౌరవ హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పు రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లపై ప్రత్యక్ష ప్రభావం చూపనుండగా వారిలో తీవ్ర నిరాశను మిగిల్చింది. కేసు నేపథ్యం మరియు పిటిషనర్ల వాదన. కమ్యుటేషన్ అంటే ఏమిటి? ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు తమకు రాబోయే నెలవారీ పెన్షన్‌లో కొంత భాగాన్ని నిబంధనల ప్రకారం గరిష్టంగా 40% వరకు ఒకేసారి పెద్ద మొత్తంగా ముందుగానే తీసుకోవడాన్ని కమ్యుటేషన్ అంటారు. ఇలా ముందుగానే తీసుకున్న మొత్తాన్ని పెన్షనర్ నెలవారీ పెన్షన్ నుంచి నిర్దిష్ట కాలం పాటు వాయిదాలలో ప్రభుత్వం తిరిగి రికవరీ చేస్తూ ఉంది. సో, దీన్నే కమ్యుటేషన్ అంటాము. ప్రస్తుతం నిబంధన ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షన్స్ కమ్యుటేషన్ రూల్స్ 1944 రూల్ నంబర్ 18 ప్రకారంగా ఈ రికవరీ కాలపరిమితి 15 సంవత్సరాలుగా ఉంది. పిటిషనర్ల అభ్యర్థన రిట్ పిటిషన్ 24822 ఆఫ్ 2024 మరియు అనుబంధ పిటిషనర్లు ఈ 15 ఏళ్ల రికవరీ కాలం అన్యాయమని, ప్రస్తుత జీవన ప్రమాణాలు పెరిగిన ఆయుర్దాయం, ఆర్థిక అవసరాలు మరియు ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు పరిగణలోకి తీసుకొని రికవరీ కాలాన్ని 11 సంవత్సరాలు 3 నెలలకు అనగా 135 నెలలకు తగ్గించాలని, ఆ తర్వాత పూర్తి పెన్షన్‌ను పునరుద్ధరించాలని కోర్టును అభ్యర్థించారు. తమ వాదనలకు మద్దతుగా పలు అంశాలను కోర్టు ముందు ఉంచారు. హైకోర్టు పరిశీలన మరియు తీర్పు. గౌరవ హైకోర్టు ఈ కేసును ఏప్రిల్ 28వ తేదీన విచారించి తుది తీర్పును వెలువరించింది. తీర్పు వెలువరించే ముందు కోర్టు పలు కీలక అంశాలను సక్రమంగా పరిశీలించింది. అవేంటంటే సంబంధిత పెన్షన్ నిబంధనలు అయినటువంటి ఏపీ రివిజ్డ్ పెన్షన్ రూల్స్ 1980, ఏపీ సివిల్ పెన్షన్ కమ్యుటేషన్ రూల్స్ 1944, ఇక వివిధ ప్రభుత్వ ఉత్తర్వులు, జీవోస్, సర్కులర్లు, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు మరియు విధానాలు, ఇతర రాష్ట్రాల హైకోర్టుల తీర్పులు, కేంద్ర వేతన సంఘాల సిఫార్సుల మేరకు వాటిపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 9వ, 10వ, 11వ వేతన సవరణ కమిటీ పీఆర్సీ సిఫార్సులు, వాటిపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, పిటిషనర్ల తరపున న్యాయవాదుల వాదనలు, ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌లోని అంశాలు, పెన్షనర్ల మరణాల రేట్లు, మొరాలిటీ ఆఫ్ రిస్క్, ఆర్థిక గణాంకాలు వంటివి ఇలాంటి అంశాలన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ప్రస్తుతం అమల్లో ఉన్న 15 సంవత్సరాల కమ్యుటేషన్ రికవరీ కాలపరిమితి సముచితమైనదేనని హైకోర్టు అభిప్రాయపడింది. పిటిషనర్లు కోరినట్టుగా దాన్ని 11 సంవత్సరాల 3 నెలలకు తగ్గించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ కారణాలతో దాఖలైన అన్ని రిట్ పిటిషన్లను కొట్టివేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది. తీర్పు యొక్క పర్యవసానాలు మరియు ఆందోళనలు. పెన్షనర్లకు నిరాశ. ఈ తీర్పు కమ్యుటేషన్ రికవరీ కాలం తగ్గుతుందని ఆశించిన పెన్షనర్లకు తీవ్ర నిరాశ, నిస్పృహలను కలిగించింది. గత సర్క్యులర్ రద్దు ప్రమాదం. గతంలో పెన్షనర్ల విజ్ఞప్తుల మేరకు 135 నెలల రికవరీ పూర్తయిన వారికి కమ్యుటేషన్ రికవరీని నిలుపుదల చేస్తూ ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసినట్లు పెన్షనర్ల సంఘాలు పేర్కొంటున్నాయి. అయితే ఇప్పుడు హైకోర్టు తుది తీర్పుతో 15 ఏళ్ల రికవరీయే సరైనదని తెలిపినందున ఆ సర్క్యులర్ చెల్లుబాటు కోల్పోయే ప్రమాదం ఉంది. రికవరీ భయం. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏంటంటే పాత సర్క్యులర్ ఆధారంగా 135 నెలల తర్వాత రికవరీ నిలిపివేయబడిన పెన్షనర్ల నుండి మిగిలిన కాలానికి అనగా 180 నెలలు పూర్తి కావడానికి ప్రభుత్వం తిరిగి రికవరీని ప్రారంభించే ప్రమాదం పొంచి ఉంది.
పెన్షనర్ల సంఘం స్పందన మరియు భవిష్యత్ కార్యాచరణ. సంఘం వైఖరి. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి వారి నుంచి ఈ సమస్యను కోర్టు ద్వారా కాకుండా ప్రభుత్వంతో నేరుగా చర్చించి ఉత్తర్వులు సాధించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించారు. ప్రస్తుత వ్యూహం. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సంఘం 2 మార్గాల్లో ప్రయత్నాలు కొనసాగించాలని నిర్ణయించింది. ఒకటి, త్వరలో ఏర్పాటు కాబోయే 12వ వేతన సవరణ సంఘం 12th పిఆర్సీ ముందు ఈ సమస్యలను అన్నిటినీ వివరాలతో సహా కూడిన రిప్రజెంటేషన్ ద్వారా బలంగా వినిపించడము. మరోవైపు ప్రభుత్వ పెద్దలు కలిసి పెన్షనర్ల పట్ల సానుభూతితో పరిశీలించి 135 నెలలకే కమ్యుటేషన్ రికవరీ పరిమితం చేస్తూ ప్రత్యేకంగా ప్రభుత్వ ఉత్తర్వులు జీవో జారీ చేయాలి అని ఒత్తిడి తీసుకురావడము. ఏపీ హైకోర్టు తీర్పు పెన్షనర్ల కమ్యుటేషన్ రికవరీ తగ్గింపు ఆశలకు చట్టపరంగా గండి కొట్టింది. ప్రస్తుతం 15 ఏళ్ల రికవరీ నిబంధన అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. అయితే పెన్షనర్ల సంఘాలు ప్రభుత్వ స్థాయిలో తమ ప్రయత్నాలను కొనసాగిస్తూ సానుకూల ఉత్తర్వుల కోసం కృషి చేస్తామని చెబుతున్నాయి. ప్రభుత్వం పెన్షనర్ల విజ్ఞప్తిని మన్నించి వారికి అనుకూలంగా జీవో జారీ చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా ఈ తీర్పు లక్షలాది మంది పెన్షనర్ల ఆర్థిక ప్రణాళికపై ప్రభావం చూపే కీలక పరిణామమని చెప్పవచ్చు. సో, గతంలో మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. ప్రభుత్వము ఏదైతే మనం కమ్యుటేషన్ చేస్తామో అప్ టు 40% ప్రభుత్వం ఏక మొత్తంలో ఇచ్చేదాన్ని కమ్యుటేషన్ అంటాము. సో, ఆ అమౌంట్‌ని వడ్డీతో సహా 135 నెలలకు అనగా 11 సంవత్సరాల 3 నెలలకే ప్రభుత్వము రాబట్టగలిగితే కానీ ఈ విధంగా 180 నెలలు పెన్షనర్ల ద్వారా రికవరీ చేయడం అనేది సమంజసం కాదు అని చెప్పి ఈ పోరాటం అనేది ఎప్పటినుంచో జరుగుతుంది. గతంలో కొంతమంది ఈ విధంగా కోర్టుకెళ్ళడం జరిగింది. వారికి ప్రభుత్వం అయితే కొన్ని తాత్కాలిక ఉత్తర్వులు అయితే జారీ చేశారండి. మన తెలుగు 2 రాష్ట్రాల్లో గూడా ఈ విధంగా అయితే కొంతమంది పెన్షనర్లు ఉత్తర్వులు అయితే తెచ్చుకోగలిగారు గానీ, తుది తీర్పు మాత్రం వెలువడలేదు. కానీ నేడు ఏపీ హైకోర్టు ప్రభుత్వం రికవరీ చేస్తున్నటువంటి 180 నెలలే ఖరారు చేస్తూ తీర్పయితే ఇవ్వటము పెన్షనర్లలో కొద్దిగా నిరాశే మిగిలించింది అనైతే చెప్పవచ్చు. సో, ఈ విధంగా ప్రభుత్వము మరొకసారి ఆలోచించి ఈ యొక్క 15 ఏళ్ల రికవరీ కాలాన్ని 130 నెలలకు లేదా మరికొన్ని 12 సంవత్సరాలకు కానీ ఫిక్స్ చేస్తూ జీవో జారీ చేసినట్లయితే పెన్షనర్స్ ఆర్థికంగా తీవ్ర ఉపశమనం పొందే అవకాశం అయితే ఉంటుంది.